ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి అరెస్టుపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రభుత్వ ఖజానాకు 2566 కోట్ల రూపాయల ఆదాయానికి నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఏసీబీ నమోదు చేసిన కేసులో A1 గా వెంకటరెడ్డి, A2 గా జేపీ వెంచర్స్ ప్రతినిధి అనిల్ ఆత్మారాం కామత్, A3 గా ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతినిధి పి అనిల్ కుమార్ తో పాటు ఇతరులను నిందితులుగా చేర్చారు. హైదరాబాద్ లో నిన్న వెంకటరెడ్డి అరెస్ట్ చేసిన ఏసీబీ విజయవాడకు తరలించింది. ఏసీబీ కార్యాలయంలో వెంకటరెడ్డి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. విజయవాడ తీసుకొస్తున్న సమయంలో కొన్ని కీలక పాత్రలు హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో వెంకటరెడ్డిని హాజరుపరచనున్నారు. ఇక ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. హైదరాబాద్ లో నిన్న వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. తెల్లవారుజామున బెజవాడకు తీసుకొచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం లోపు కోర్టులో ప్రవేశపెట్టి విచారణ నిమిత్తం ఆ తర్వాత కస్టడీకి తీసుకునే అవకాశాలున్నట్లుగా కూడా సమాచారం. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయ చంద్రిక గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఎట్టకేలకు పోలీసులు ఏసీబీ అధికారులు చేసి చిక్కారు. ప్రధానంగా గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉండటం, అనేక రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందుతున్నట్టు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు నిన్న ఒకటావటిన అక్కడికి 2 బృందాలు ప్రత్యేకంగా వెళ్ళడం జరిగింది. ఆయన ఉన్న ప్రాంతాలను చేరుకుని అదుపులో తీసుకోవడంతో పాటు ఆయన ఇప్పటి వరకు వినియోగించిన కంప్యూటర్ హార్డ్ డిస్క్తో పాటు ఆయన రూమ్లో కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ప్రధానంగా వెంకటరెడ్డి 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నుంచి కూడా ఈ గనుల శాఖ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. పూర్తిగా పెద్దిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కొనసాగంలో ఆయన ఆ పనులు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక వీటికి సంబంధించి మొదటి నుంచి కూడా ఈ జేపీ వెంచర్స్ కావచ్చు, అదేవిధంగా ఇతర కంపెనీలకు కూడా నిబంధనలు కాదని మొత్తం అడ్డగోలుగా ఈ 16 ప్రస్తుతం మనం ఇక్కడ ఎక్కడైతే ఏసీబీ కార్యాలయం దగ్గర ఉన్నామో అక్కడ లోపల విచారణ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ లోపలే ఆయన విచారణ కూడా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అతను గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో ఎవరెవరికి ఏ విధంగా కాంట్రాక్ట్ కట్టబెట్టడం కావచ్చు, ఇసుకకు సంబంధించిన తవ్వుకునే పర్మిషన్లు ఇవ్వడం వంటి పరిస్థితి కావచ్చు, ఇవన్నీ సంబంధించి ఆ నిబంధనలు తోచిరాదని ఏ విధంగా ఇచ్చారు, ఆ రోజు ఎవరెవరు ప్రోద్బలం ఇచ్చారు, ఎవరెవరు రికమెండేషన్ చేశారు అనే అంశాలపై కూడా స్టేట్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా మొత్తం ఆ అడ్డగోలుగా ఇచ్చిన నిబంధనలు, కాంట్రాక్టులు అర్హత లేకపోయిన వారికి కూడా కాంట్రాక్ట్ కట్టబెట్టడం, ఆ ప్రభుత్వానికి బొండి బకాయి ఉన్నప్పుడు కూడా అవి చెల్లించుకుంటూ వారికి నో డ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగానే జరిగినట్టు కూడా భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం తాడేపల్లి ప్యాలెస్ కాంట్రాక్టులు కట్టబెట్టినందుకు ఆ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రత్యేకంగా అవి ముడుపులు కూడా వెళ్ళాయని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు మొత్తం మొత్తం వ్యవహారంలో ఒక పక్కన ఆ రోజు సుప్రీంకోర్టు, నేషనల్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు కూడా తోచిరాజని వీళ్ళు చేసిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు కూడా నమోదైంది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరిగిన అంశాలపై నివేదిక ఇవ్వాలంటే అప్పుడు అధికారులను కూడా మ్యానిపులేట్ చేశారు. అక్కడ ధనుంజయ రెడ్డి కావచ్చు, తాడేపల్లికి ఆదేశాలతో జిల్లా కలెక్టర్లు కూడా తమ నిబంధనలు పూర్తిగా పట్టించుకోకుండా ప్రధానంగా ఎక్కడ ఎటువంటి ఇసుక అక్రమ తవ్వకాలు జరగలేదంటూ కూడా ఇచ్చిన నివేదికలు చూసి అప్పట్లోనే పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీంతోడు మొత్తం ఈ వెంకటరెడ్డి నిర్వాహకం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 2566 కోట్ల రూపాయలు నష్టం వాడినట్టు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అందులో ఈ కేసులో ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం A1 గా వెంకటరెడ్డి ఉంటే, A2 గా జేపీ వెంచర్స్ ప్రతినిధి అనిల్ ఆత్మారాంని, A3 గా ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతినిధి అనిల్ కుమార్ ను కూడా చేర్చారు. ఇక A4 గా జేసీకేసీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డిని, అదేవిధంగా A5 గా జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ కూడా చేర్చి విచారణ అయితే చేస్తా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఉచిత ఇసుక విధానాన్ని ప్రధానంగా రద్దు చేసి ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలి అనే ఆలోచన మొదట ఈయనదే అంటారు కదా. ఇప్పుడు ఇంత నష్టం వాటిల్లడానికి కారణం
అవును విజయ చంద్రిక, ఎందుకంటే ప్రధానంగా ఆ రోజు 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇసుక అందుబాటులో ఉంటున్నారో వేగవంతంగా నిర్మాణాలు జరుగుతాయి. తద్వారా పేద నుంచి పెద్దల వరకు కూడా అందరూ కూడా సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా అందరికి సహకారం అందించే విధంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేశారు. పెద్ద ఎత్తున పనులు కూడా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు కూడా వారి కుటుంబాలు వెలుగు నింపారంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉచిత ఇసుక విధానం రద్దు చేస్తే అంతకన్నా గొప్పగా తాము అమలు చేస్తామని గొప్పలు చెప్పి కొంతకాలం అసలు పూర్తిగా ఇసుక రవాణానే పూర్తిగా నిలిపివేశారు. దీంతో లక్షలాది మంది వీధిని పడిన పరిస్థితి కూడా ఆరోగ్య కొంతమంది ఆత్మహత్యలు చేస్తున్నారు. కుటుంబాలు గడవక ఎంతో మంది రోడ్ల మీద ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ₹5 ఇచ్చి అన్నా క్యాంటీన్ భోజనం కూడా నిలిపివేయడంతో చాలా మంది పస్తులతో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత వెంకటరెడ్డిని ప్రత్యేకంగా కేంద్ర సర్వీసులో ఉన్న అతన్ని ప్రత్యేకంగా ఇక్కడ తీసుకొచ్చి గనుల శాఖ డైరెక్టర్గా నియమించి ఉచిత ఇసుక విధానం కూడా కాదు, అసలు పూర్తిగా రెట్టింపు అంటే ట్రాక్టర్ ఇసుక 2000 3000 దొరికే ఇసుక 10,000, అదే 10,000 దొరికే లారీ ఇసుక 20 నుంచి 25,000 ఇట్లా చేయడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలైతే చాలా మంది నిర్మాణాలు మధ్యలోనే నిలిపివేసి ఇటు అప్పులు కట్టుకోలేక అటు నిర్మాణాలు పూర్తిగాక ఇప్పటికీ అద్దెలలో బతుకుతున్న పరిస్థితి ఎంతో మంది ఉన్నారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో కేవలం జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే పేర్లు చెప్పారో ఆయా కంపెనీలకు అడ్డగోలు కట్టబెట్టడం, తద్వారా దోచుకోవడం, వాళ్ళు ఆ ప్రైవేట్ కంపెనీలు అడ్డం పెట్టుకుని ఆ క్విక్ ఫోటో తరహాలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అతని చుట్టూ ఉన్న క్వార్టర్లు ఎవరైతే పెద్దిరెడ్డి లాంటి వాడు, అలాగే జిల్లాల వారీగా ఉన్న ముఖ్య స్థానిక ఎమ్మెల్యేలు కూడా కట్టబెట్టి 5 మీటర్ల ఇసుక అధికారికంగా ఎక్కడైనా లెక్కల్లో మాత్రం కేవలం 5 మీటర్ల ఇసుక తోలుకునే మందికి అనుమతించినట్టు వెంకటరెడ్డి చూపిస్తాడు. కానీ 20 మీటర్లు తోలుకునే కూడా ఎవ్వరూ కూడా దాని గురించి ఊసేస్తారు. మళ్ళీ ఒకరు పోటీలు పడి మరి తోలుకున్న విధానం కూడా మనం చూసాము. ఇటువంటి అడ్డగోలుగా మొత్తం ఈ వ్యవహారంపై ఇప్పుడు ఏసీబీ అధికారుల విచారణలో అన్ని కూడా వాస్తవాలని తేలుతా ఉన్నాయి. అయితే వెంకటరెడ్డి చుట్టూనే మొత్తం కథ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అతను ఇచ్చే స్టేట్మెంట్ కావచ్చు, రేపు మధ్యాహ్నం ఏసీబీ కోర్టు హాజరుపరిచిన తర్వాత కస్టడీ కూడా కోరుతామని కూడా ఏసీబీ అధికారులు చెప్తా ఉన్నారు. అతను ఇచ్చే నివేదికను బట్టి మరికొంతమందిని కూడా ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంది.